హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నో డెస్టినేషన్. సో ఈరోజు అయితే మనం యాదగిరిగుట్టకి వెళ్తున్నాం. సో మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చెప్తాను. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకి ఎలా వెళ్ళాలి. సో ఫస్ట్ ఓన్ వెహికల్ ఉన్నవాళ్ళు ఫ్రమ్ హైదరాబాద్ ఉప్పల్ ఎక్స్ రోడ్ నుంచి వరంగల్ హైవే NH 163 యాదగిరిగుట్టకు వెళ్ళిపోవచ్చు. మీకు 1 hour 30 minutes పడుతుంది. నెక్స్ట్ బస్సెస్ డైరెక్ట్గా JBS జూబ్లీ బస్టాండ్ MGBS ఈ బస్టాండ్ నుంచి యాదగిరిగుట్టకి ప్రతి 45 నిమిషాలకు బస్సు ఉంటుంది. 2 hours జర్నీ టైం. నెక్స్ట్ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి భువనగిరి స్టేషన్ వరకు రావాలి. అక్కడ నుంచి ఆటో బస్సెస్ అవైలబుల్లో ఉంటాయి. యాదగిరిగుట్ట అసలు కథ. యాదవ ఋషి తపస్సు. చాలా కాలం క్రితం యాదవ ఋషి అనే మహర్షి తన తల్లిదండ్రులు భృష్యశృంగ మహర్షి ఇంకా శాంతాదేవి ఆశీర్వాదంతో యాదగిరి పర్వతాల మధ్యలో ఒక గుహలో తీవ్రమైన తపస్సు చేశాడు. ఆయన తపస్సు లక్ష్యం శ్రీ మహావిష్ణువు దర్శనం పొందడం. యాదవ ఋషి భక్తికి చూసి శ్రీ నరసింహస్వామి విష్ణు అవతారం గుహల్లో ప్రత్యక్షమయ్యాడు. స్వామి ఆయనకు సాక్షాత్ దర్శనమిచ్చి ఈ స్థలంలో నేను ఎప్పటికీ వాసం చేస్తానని ఆశీర్వదించాడు. 5 రూపాల నరసింహుడు గుట్టలో స్వామి 5 రూపాలలో కనిపిస్తాడని పురాణం చెబుతుంది. జ్వల నరసింహుడు అగ్నిజ్వలాల మధ్య దర్శనమిచ్చే రూపం. లక్ష్మీ నరసింహుడు లక్ష్మీదేవి సమేతంగా కరుణామూర్తి రూపం. యోగానంద నరసింహుడు యోగముద్రల్లో కూర్చొని ధ్యానం చేస్తూ ఉన్న రూపం. గండభేరుండ నరసింహుడు 2 తలలతో శక్తివంతమైన రూపం. ఉగ్ర నరసింహుడు క్రూరమైన శత్రు సంహార రూపం. ఇక్కడ కనిపించేవి కింద నుంచి కొండపైకి పోయే మెట్లు. ఎవరైనా భక్తులు కింద నుంచి నడకదారిలో కూడా వెళ్ళొచ్చు. దీని తర్వాత ఇలానే ఒక 1 kilometer ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో పార్కింగ్ ఉంటుంది. మనం ఒక వెహికల్ అక్కడ పార్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బస్ స్టాండ్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేదే కళ్యాణకట్ట. ఇక్కడ స్వామివారికి వెంట్రుకలు ఇచ్చేవారు ఇవ్వచ్చు. 50 rupees ఛార్జ్ చేస్తారు. దాని ముందు స్వామివారి గుండం ఉంటుంది. స్నానం చేసి కొండపైకి దర్శనానికి వెళ్ళాలి. మళ్ళీ రిటర్న్ పార్కింగ్ దగ్గరకు వచ్చేసి బొట్టు పెట్టుకొని ఆటోలో శ్రీ సత్యనారాయణ వ్రతం చేయించడానికి వెళ్ళాం. కొండపైకి వెళ్తుంటే లెఫ్ట్ సైడ్లో మనకి శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం హాల్ ఉంటుంది. అందులో 4 batches ఉంటాయి. ఒకటి మార్నింగ్ 7:30కి, ఇంకా 10:30కి, 12 o'clockకి, 4 o'clockకి. మేము 12 o'clockకి వెళ్ళినాం. ఈ వ్రతం చేయడానికి 1000 rupees టికెట్ ఇస్తారు. ఈ టికెట్ లోపల హాల్లో చూపిస్తే మనకి కావాల్సిన సామాన్లు ఇస్తారు. వాటితోని మనం సత్యనారాయణ వ్రతం కోసం ఒక పీటను తీసుకుని అక్కడ స్వామివారు చెప్తూ ఉంటే మనం ఆ పూజ సామాగ్రిని పెడుతూ ఉండాలి. 1 hourలో పూజ కంప్లీట్ అయ్యి బయటికి వచ్చాక ప్రతి 15 minutesకి ఒక బస్ కింద నుంచి పైనకి వెళ్తుంది. మన ఫోన్స్, కెమెరాస్ ఇంకా లాకర్లో పెట్టేసి దర్శనానికి వెళ్ళాలి. మేము దర్శనం కంప్లీట్ చేసుకున్నాక నేను మళ్ళీ ఎగ్జిట్ నుంచి కిందకి వచ్చి ఫోన్స్ తీసుకొని పైనకి వెళ్ళాను. కానీ పైన ఉన్న ఆ ఒక్కో గోపురం, ఒక్కో స్ట్రక్చర్ అంతా కేసీఆర్ తాత మహిమ. కిందకొచ్చే ముందు లడ్డు పులిహోర ప్రసాదం కోసం పైన టికెట్ తీసుకొని కిందకొచ్చే దారిలో వాటిని తీసుకోవాలి. ఇంకా తీసుకున్న లడ్డు పులిహోరని కోతుల ద్వారా కాపాడుకోవాలి లేదా మళ్ళీ కొనుక్కోవాలి.
మనకి రైట్ సైడ్లో శివాలయం ఉంటుంది, అక్కడ కూడా దర్శనం చేసుకొని కిందికి వెళ్ళాలి. కిందికి వస్తుంటే చాలా షాప్స్ ఉంటాయి మీకు నచ్చిన వస్తువులు కొనుక్కోవడానికి. టెంపుల్ రైట్ సైడ్ నుంచి బయటకు వచ్చాక వ్యూ అంతా ఇలా ఉంటుంది. మన బ్యాగ్స్ కానీ మొబైల్ ఫోన్స్ కానీ తీసుకొని మళ్ళీ ఫ్రీ బస్సెస్ ఎక్కి కిందకి వెళ్ళాలి. ఎవరైనా కార్ని పైనకి తీసుకొని రావాలంటే 500 పార్కింగ్ టికెట్ తీసుకోవాలి. కిందకు వచ్చాక పార్కింగ్లోనే మళ్ళీ వెహికల్ ఎక్కి మళ్ళీ స్టార్ట్ అయ్యి స్వర్ణగిరికి అయితే స్టార్ట్ అయిపోయాం. స్వర్ణగిరి ఫుల్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.